విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అందరికీ తెలిసిపోయింది. బీజేపీ వైపేనట. ఎందుకంటే బీజేపీ ఆయన అడిగిన గవర్నర్ పదవి ఇవ్వబోతోందట. అదేంటి, విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నారు కదా, వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతానన్నారు కదా, ఇక ఎటువైపు రాజకీయంగా అడుగులు వేసేది లేదు అన్నారు కదా అని మనందరం అనుకున్నాం. ఇదే అందరి మదిలోనూ కూడా మెదిలిన ప్రశ్న. కాకపోతే బీజేపీలోకి వెళ్ళడానికి అంత రంగం సిద్ధమైపోయిందంట. ఈయన అడిగిన గవర్నర్ పదవి ఇవ్వడానికి కూడా అమిత్ షా ఓకే అన్నట్లుగానే ఉన్నారట. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒకటే ఏంటి అంటే, బీజేపీలోకి విజయసాయి రెడ్డి రావడానికి ఎన్డీఏ కూటమి ఒప్పుకుంటుందా లేదా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోనే తీసుకుంటే అసలు తెలుగుదేశం జనసేన ఒప్పుకుంటాయా? ఎందుకంటే విజయసాయి రెడ్డి వీళ్ళకి ఎంత యాంటీనో తెలుసు కదా అందరికి. సో ఇప్పుడు అమిత్ షా ఒప్పుకున్నా, మోదీ ఒప్పుకున్నా, వీళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ వీళ్ళు ఒప్పుకోకపోతే అమిత్ షా ఈ గవర్నర్ పదవి, ఈయన అసలు బీజేపీలోకి రావడం ఇదంతా జరగనిస్తారా అనంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందో అదే జరగబోతోంది అని ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా ఉంది. ఆయనకి కంపల్సరీ గవర్నర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చేశారంట అమిత్ షా. సో ఇప్పుడు మామూలుగా విజయసాయి రెడ్డి గురించి చూస్తే, ఆల్రెడీ ఏపీలో చెలరేగుతున్న లిక్కర్ స్కామ్ లో ఆయన విట్నెస్ గా ఉన్నారు. ఆయన ఎప్పుడెప్పుడు మీడియా ముందుకు వస్తారా, ఎప్పుడెప్పుడు వైఎస్ జగన్ గురించి, వైఎస్ఆర్సీపీలోని నాయకుల గురించి, వ్యక్తుల గురించి ఒక మాట చెప్తారా అని అందరం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన అలానే వస్తుండేవాళ్ళు, ఎప్పటికప్పుడు ఒక మాట చెప్పి వెళ్తూనే ఉండేవాళ్ళు. ఏదైతే రాజ్ కసిరెడ్డి గురించి లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు, ఆయనే మెయిన్ అని చెప్పారు. ఈ రోజు రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అండ్ ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఆయన రాజకీయాలు ఇలా ఉంటే, రాజకీయాలకు దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి రాజకీయాలు ఇక్కడ ఇలా ఉంటే, కేంద్రంలో మాత్రం కరెక్ట్ గా పావులు కదుపుతూ గవర్నర్ పదవి వరకు వెళ్ళిపోయారట. సో ఇక రానున్న రోజులలో ఏదో ఒక స్టేట్ నుంచి ఆయన గవర్నర్ గా బీజేపీ తరపున రానున్నారు అనేది అయితే క్లియర్ గా తెలిసిపోతోంది. సో వేచి చూడాలి. విజయసాయి రెడ్డి గారి గురించి ఒక అఫీషియల్ గా ఒకటి వచ్చేంత వరకు అయితే మనం వేచి చూడాలి.